హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే మా మమ్మీ అయితే ముగ్గులేయమంటుంది. సో ఫస్ట్ ముగ్గులు వేసేసి దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళాలి. అండ్ ఎస్ గైస్, పెద్ద కూతుర్ని కాబట్టి ముగ్గులన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట. అండ్ గీతకైతే రాదు, సో తనైతే నాకు కలర్స్ వేయడానికి హెల్ప్ చేస్తుంది. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. ఈ 2026లో ఈ స్మైల్ బొమ్మ ఎందుకంటే 2026లో అందరూ నవ్వుతూ ఉండాలనేసి అనమాట. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను, బట్ నా చెల్లెలు ఇద్దరు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. త్వరగా గుడికి వెళ్ళేసి రావాలనుకున్నాం, బట్ అది పాసిబుల్ కాదని మాకు తెలుసు. సో వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యాక గుడికి వెళ్ళాలి. అండ్ మా మమ్మీ అయితే పాయసం నన్నే చేయమంటుంది, బికాస్ నాకు వచ్చే మంచి స్వీట్ ఏదైనా ఉందంటే అది పాయసం మాత్రమే. సో ఫస్ట్ అయితే పాయసం ప్రిపేర్ చేసేసి దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి గుడికి వెళ్ళేసి రావాలి. ఇక్కడ నేను పాయసం అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయితే చేసేసాను. నేనైతే రెడీ అయిపోయా, ఇంకా నా చెల్లెలు ఇద్దరు కూడా రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళు హెయిర్ కోమ్ చేసుకుంటే అయిపోయింది. సో వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయినారు. ఆల్మోస్ట్ ఇంకా గుడికి వెళ్ళటమే అనమాట. అండ్ ఇంకా పూజకు తీసుకుని బయట ఎక్కడ వెళ్ళట్లేదు, మా ఊర్లోనే గంగమ్మ గుడికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళి వచ్చేసాక ఇంకా లంచ్ కూడా చేయలేదు, ఫస్ట్ పూజ చేశాక మళ్ళీ లంచ్ చేస్తాం. ఫైనల్గా గుడికి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే మేమిద్దరూ వెళ్తున్నాం, నేను మా మమ్మ. అండ్ గీత అయితే వెనకాలే వస్తుంది. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little young. గుడిలోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తున్నాం, బికాస్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో అసలుకి. అండ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో ఫైనల్గా బయట వెళ్తున్నాం న్యూ ఇయర్ రోజు. అండ్ అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసేసుకున్నా. సో కొంచెం వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. సో ఈ స్వెటర్ కూడా వేసుకుంటాం, సేఫ్టీ కోసం అని స్వెటర్ వేసేసుకున్నా డ్రెస్ పైకి. రియల్లీ చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్ అయితే. అండ్ న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్ళలేమో అనుకున్నాం, బట్ వెళ్తున్నాము నేను గీత అయితే. అండ్ తనైతే రెడీ అవుతుంది, నేనైతే అంతే. నా హెయిర్ స్టైల్ కూడా అయింది అనమాట. పోయిటైలనే వేసుకోవాలి కొంచెం మంచిగా కనిపించడానికి. సో హెయిర్కి అయితే పోనీ వేసేసుకుంటున్నా, బికాస్ క్లిప్ కూడా ఎత్తుకుంటున్నా, ఎందుకంటే అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళలేనేమో ఈరోజు అనుకున్నా. బట్ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అందరం అయితే రెడీ అయిపోయినాం. అండ్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడ నుంచి కొద్ది దూరం నడవాలంట. సో ఎంత దూరం అని తెలీదు. అక్కడ ఒక చిన్న గుడి ఉంది, ఇంకా వాటర్ ఫాల్స్ కూడా చిన్నది ఉంది. సో అక్కడికి ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ సీ ఏమవుతుందని. అయితే ఒక చిన్న బ్యాగ్ని తీసుకెళ్తున్నాం. ఇందులో చిన్న వాటర్ బాటిల్ కూడా పట్టలేదు. ఇందులో తీసుకెళ్తుంది ఒక చిన్న వాటర్ బాటిల్ అండ్ ఒక చిన్న క్లిప్. ఇవన్నీ తీసుకెళ్తున్నాం. అండ్ దీస్ మై ఫేవరెట్ క్లిప్. ఫైనలీ వచ్చేసాం. ఫైనలీ పూజ కంప్లీట్ చేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ అసలైన టాస్క్ ఇదే అనమాట, ఎందుకంటే 2 కిలోమీటర్స్ నడవాలి. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నా ఫ్రెండ్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరం కలిసినాం. సో వాళ్ళ ఊరు అమ్మాయిలు మా ఊరు అమ్మాయిలు అందరూ కలిసి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో అసలుకి. వావ్. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడిచి వచ్చేసాము. బట్ మాకు ఆపోజిట్
మాకు ఆపోజిట్ వస్తున్న వాళ్ళని అడుగుతున్నాం ఇంకా ఎంత దూరం అనేసి. సో వాళ్ళైతే ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటున్నారు. టోటల్ 5 కిలోమీటర్స్ నడిస్తేనే మీరు ఆ వాటర్ ఫాల్స్ని చూడగలరు అంటున్నారు. అండ్ మా వాళ్ళు అయితే ఇక్కడ కావట్లేదు అస్సలకే. నా చెల్లి అయితే ఆకలి ఆకలి అనుకొని ఏడుస్తుంది అనమాట. బట్ వాటర్ సౌండ్ వస్తుంది ఇక్కడ. మేబీ కొంచెం దగ్గరలోనే ఉండొచ్చేమో. ఫైనలీ సౌండ్ అయితే ఇక్కడికి వస్తుంది. అండ్ మేబీ ఇంత దూరం నడిచి వచ్చినందుకు అది వర్తా కాదా అనేసి చూడాలి. అయితే ఇలా ఉంది. సో ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఫైనలీ వస్తున్నాం. సౌండ్ బీ కేర్ఫుల్ గాయ్స్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు. నిజంగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇలాంటి ఒక పాయింట్ని. సో బీ కేర్ఫుల్. బట్ ఇక్కడ భయం వేస్తుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోతుంది, ఎక్కడన్నా కింద పడిపోతాం అనేసి ఒక భయం. సో వెళ్ళట్లేదు. ఇంకా కింద నుంచి కూడా వ్యూ చూడాలి, అక్కడ కూడా వెళ్తున్నాం. ఈ సైడ్కి అయితే వచ్చేసాం. అండ్ రియల్లీ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ రియల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది వ్యూ అనేసి. వీళ్ళైతే ఆడుకుంటున్నారు మాతో పాటు వచ్చిన వాళ్ళంతా వాటర్ని మీదకి చల్లుకొని. నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. న్యూ ఇయర్ రోజు ఇంత బాగుంటుంది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ ఇట్ ఈస్ టూ బ్యూటిఫుల్ గైస్. ఏ ప్లేస్ అని చెప్పలేదు కదా. సో ఇదైతే గిడిగే అనమాట, వీకోట దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి వీకోటలో దగ్గరలో ఏదైనా చూడాలంటే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళంతా వాటర్ మీదకి పోసుకొని. మేమైతే సైడ్ వచ్చేసాం బికాస్ అసలుకే మా వల్ల కావట్లేదు. ఈ చలిలో మళ్ళీ వాటర్ అంటే ఇంకా కోల్డ్ అవుతుంది అనేసి ఒక సైడ్కి వచ్చేసాం. బట్ దాక్కున్నా ఫైనలీ మొత్తం తడిపేస్తారు నన్ను కూడా, నన్ను నా చెల్లిని ఇద్దరిని. అయితే ఫ్రంట్ నుంచి వ్యూ చూడడానికి వెళ్తున్నాం. లైక్ వాటర్ ఫాల్స్ కింద పడుతుంటే పై నుంచి వ్యూ ఎలా ఉంటుంది అని చూడడానికి ఇప్పుడు ఇంకో సైడ్కి వెళ్తున్నాం అనమాట. ఇది ఎలా ఉందంటే ఏదో హంటింగ్ లాగా ఉందన్నమాట. కానీ ఈ దారి మాత్రం అస్సలకే బాగాలేదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. Very dangerous for children and old people. వస్తాను. నుంచి వ్యూ అయితే ఫుల్ కొండల్లో మేము రియలీ ఈ ప్లేస్ ఇంత డేంజర్గా ఉంటుందని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళేకి కరెక్ట్గా ప్లేస్ కూడా లేదనమాట. ఎంత ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయంటే అసలుకి. మేము వచ్చింది ఒక రూట్, బట్ ఇప్పుడు వెళ్తుందైతే ఇంకో రూట్. చాలా టఫ్గా ఉంది, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు నుంచి ఎట్లా వెళ్ళాలో ఇప్పుడే తెలియట్లేదు. బట్ నిజంగా వ్యూ అయితే చాలా బాగుంది. నా షూస్ కూడా పోయినాయి. మొత్తానికి రిటర్న్ అవుతున్నాము. బట్ ఇటు నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు.
అసలు మా వల్ల కావట్లేదు. We are starving literally because we don't had our lunch also. చెప్పాలంటే నేను గీత మాత్రమే వచ్చాం అండ్ మా విలేజ్ వాళ్ళతో పాటు, అంటే మా మమ్మీ ఫ్రెండ్స్తో పాటు. మా మమ్మీ వచ్చిండాలి బట్ మా మమ్మీ కొంచెం ఇంట్లో వర్క్ ఉందనేసి మా మమ్మీ స్కిప్ అయిపోయింది. మా మమ్మీ ప్లేస్లో మేమిద్దరం వచ్చాం ఇక్కడికి. అండ్ వీకోట నుంచి అయితే ఇది చాలా దగ్గర ఉంటుంది. వీకోట్లో ఉన్న వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ప్లేస్, బట్ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మోస్ట్లీ కిడ్స్ని, ఓల్డ్ పీపుల్ని అవాయిడ్ చేయండి. అండ్ శారీ అండ్ హాఫ్ శారీస్ ఇలాంటివి అవాయిడ్ చేయడం వల్ల రియలీ ఇట్స్ బెటర్. 3 hours పడుతుంది. లైక్ వెహికల్స్ అక్కడే స్టాప్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేకి వెహికల్స్ అంతా అలో లేదు. అండ్ వెహికల్స్ వచ్చేకి కూడా అవ్వదు చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ వాళ్ళు 2 kilometers అన్నారు, బట్ మోస్ట్లీ 3 kilometers పడుతుంది ఇక్కడికి రావడానికి. ఫైన్ గైస్. ఇది కాదు ఇదంతా బ్యాక్ అయిపోతా ఉన్నాం ఫైనల్లీ. ఏంటంటే గుడి పక్కనే ఒక చిన్న పర్స్లా ఉంది. అక్కడ కొన్ని తినడానికి కొన్ని యాక్సెసరీస్ అన్నీ అమ్ముతున్నారు. సో అవి కూడా చూపిస్తా. అక్కడ ఫుల్ సౌండ్ ఉంటుంది, అస్సలకే మాట్లాడే అవ్వదు. అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. న్యూ ఇయర్ రోజు అడ్వెంచరస్గా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్. అసలుకి ఒక్కసారి మనం తప్పిపోతే అస్సలకే మళ్ళీ దొరుకుతామో లేదో కూడా తెలీదు. మొత్తం ఫారెస్టే ఉంది. ఏ సైడ్ నుంచి ఎవరు వస్తారో కూడా తెలీదు. సో ఒక్కరే రావటం మాత్రం అవాయిడ్ చేయడం మేబీ బెటర్. వెళ్ళేటప్పుడు చాలా క్యూరియాసిటీతో వెళ్ళాము, బట్ వ్యూ అంతా చాలా బాగుంది. వచ్చేటప్పుడే అసలు కావట్లేదు అసలు రిటర్న్ అయ్యేటప్పుడు. నార్మల్గా మేము వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇట్లా ఆపోజిట్ వచ్చే వాళ్ళందరినీ అడుగుతున్నాం లైక్ ఇంకా ఎంత దూరం అనేసి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంటారు కదా వాళ్ళు, మేము రిటర్న్ అవుతున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు అనమాట. సో మేము కూడా వాళ్ళకి ఇంకా 5 kilometers నడవాలి అని చెప్పి పంపిస్తున్నాం. స్టార్వింగ్ గాయ్స్ యాక్చువల్లీ ఫైనల్లీ బ్యాక్ అయితే అయిపోయాం. I think it's 3:40 like that. సో Still we didn't had our lunch. సో ఇక్కడే ఫుడ్ పెడుతున్నారు గుడి దగ్గరే, ప్రసాదం అనమాట. ప్రసాదం. సో ఫస్ట్ వెళ్ళగానే తినేయాలి. సో ఏం పెడుతున్నారని కూడా తెలియదు, బట్ షీ బాట్ ప్రసాదం. ప్రసాదం తినలేకపోయినాం, సో అందుకే పైనాపిల్ అన్న తిందామని పైనాపిల్ తీసుకున్నాం. న్యూ ఇయర్ రెజల్యూషన్స్గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనుకున్నాం, బట్ ఇక్కడికి రాగానే గోబీ తింటున్నాం గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.